హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 30,000 ప్రైస్ రేంజ్లోనే ఒక పీసీబీకి సంబంధించిన గైడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే జంప్ అవుతాం. సో ఈ బిల్లో మనం ఏఎండీకి సంబంధించిన ఏఎండీ Ryzen 5 5600G అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మనకి ఒక ఏపీయూ. సో దీంట్లో మనకి ఏఎండీ Vega 7 అనే గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది మనకి 6 cores 12 threads అయితే వస్తుంది. ఎంట్రీ లెవెల్ గేమింగ్ కోసం అయితే ఈ ప్రాసెసర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నౌ కమింగ్ టు ది మదర్ బోర్డ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ బిల్లో మనం యాసిస్కి సంబంధించిన యాసిస్ ROM A520MK అనే ఒక మదర్ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మనకి 5000 సిరీస్ ప్రాసెసర్కి సపోర్ట్ అయితే చేస్తుంది. దీంట్లో మనకి 2 ర్యామ్ స్లాట్స్ అయితే లభిస్తాయి. అలాగే ఒక M.2 ఫామ్ ఫ్యాక్టర్ కలిగిన స్లాట్ అయితే ఒకటి లభిస్తుంది స్టోరేజ్కి సంబంధించి. లేదనుకుంటే మీరు MSIకి సంబంధించిన B450M Pro VDH Max అని చెప్పి మరొక వేరియంట్ అయితే ఉంటుంది. సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు మీరు. దీంట్లో మనకి 4 ర్యామ్ స్లాట్స్ అయితే లభిస్తాయి. అలాగే ఒక M.2 స్లాట్ అయితే లభిస్తుంది. ఇది యాసిస్తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువగా అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు ఏది కావాలనుకుంటే మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. మన దీంట్లో ఎలాంటి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేయట్లేదు. ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్తోనే మనం పీసీబీలు చేస్తున్నాం కాబట్టి దీంట్లో మనం గ్రాఫిక్ కార్డ్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. నువ్వు ర్యామ్ విషయానికి వస్తే కనుక దీంట్లో మనం 2 ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒకటి RGB, 2 నాన్ RGB. ఒకవేళ RGB విషయానికి వస్తే కనుక నేను ఇక్కడ XPG బ్రాండ్కి సంబంధించిన D50 అని చెప్పి ఒక RGB వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి 16GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. DDR4 వెర్షన్ 3200 MHz ఫ్రీక్వెన్సీతో అయితే మనకి ర్యామ్ స్లాట్ అయితే లభిస్తుంది. 2 8GB స్టిక్స్ అయితే మనకి ఇంక్లూడ్ అయితే అవుతాయి. ఈ రెండు కూడా మనకి RGBతో ఉండడం వల్ల కొంచెం గేమింగ్కి బూస్ట్ అయితే లభిస్తుంది. లేదనుకుంటే కనుక మీకు నాన్ RGBలోని కార్సైర్కి సంబంధించిన కార్సైర్ వెంజెన్స్ LPX DDR4 ర్యామ్ అయితే లభిస్తుంది. ఇది కూడా మనకి 2 8GB స్టిక్స్ కన్సిడర్ చేయొచ్చు. DDR4 వెర్షన్తో వస్తే 3200 MHz ఫ్రీక్వెన్సీతోని. లేదనుకుంటే కనుక మీకు రిలేటెడ్ బిల్లో తక్కువ ప్రైస్లోని లేదా మీకు నచ్చిన బ్రాండ్ అనేది మీరు DDR4 వెర్షన్ 3200 MHz ఫ్రీక్వెన్సీలోని అట్లీస్ట్ 16GB అయినా సరే మీరు యాడ్ అయితే చేసుకోండి. నువ్వు స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి SATA SD లేదా 2 M.2 కలిగి ఫామ్ ఫ్యాక్టర్ కలిగిన NVMe SD. సో ఈ రెండిట్లో మనం ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. నువ్వు SATA SD విషయానికి వస్తే కనుక నేను ఇక్కడ వెస్టర్న్ డిజిటల్కి సంబంధించిన WD Green SATA SD అయితే యూజ్ చేస్తున్నాను 500GB వెర్షన్. లేదనుకుంటే కనుక మనం M.2 వెర్షన్ స్లాట్ కలిగినటువంటి NVMe SSD గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ నేను క్రూషియల్కి సంబంధించిన క్రూషియల్ P3 అయితే యూజ్ చేస్తున్నాం. సో ఈ రెండిట్లో మనం ఏదైనా సరే మన ప్రైమరీ స్టోరేజ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అమౌంట్ ఉంటే కనుక మనం ఈ రెండింటికి కూడా అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. సో ఈ బిల్లో నేను SATA SD అయితే యూజ్ చేస్తున్నాను. M.2 అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్న ఉద్దేశంతో. నా కమింగ్ టు ది మనకి పవర్ సప్లై యూనిట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనకి అట్లీస్ట్ 450 వాట్ అయినా పవర్ సప్లై యూనిట్ అయితే కావాలి. అంటే మనకి దానికన్నా తక్కువ ఉన్నా పర్లేదు, బట్ భవిష్యత్తులో మనం అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే మనకి పవర్ సప్లై యూనిట్ కూడా ఇనఫ్ ఉంటే మనకి పవర్ సరిపోతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ ANTESకి సంబంధించిన VS450L అనే వెర్షన్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు రికమెండబుల్లో ఉన్నటువంటిది తీసుకోవచ్చు. ఇది మనకి మిగతా వాటితో పోలిస్తే తక్కువ ప్రైస్లో లభిస్తుంది. అండ్ ఇది మనకి 80+ బ్రాంజ్ సర్టిఫికేట్తో రావడం అయితే జరుగుతుంది. క్యాబినెట్ విషయానికి వస్తే క్యాబినెట్ అనేది మీ చాయిస్, మీకు నచ్చిన క్యాబినెట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ బిల్లో నేను ANTESకి సంబంధించిన ICE 100 అని చెప్పి ఒక చిన్న కాంపాక్ట్ సైజులో ఉన్నటువంటి ఒక చిన్న గేమింగ్ కేస్ని అయితే నేను తీసుకున్నాను. దీంట్లో మనకి 2 ఎదర RGB ఫ్యాన్స్ లభిస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ ఒక RGB ఫ్యాన్ అయితే లభిస్తుంది. ఇది మన ఏదైతే మదర్ బోర్డు ఉందో ఆ మదర్ బోర్డు ఫామ్ ఫ్యాక్టర్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ PC బిల్డ్ అనేది మీకు 30,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే లభిస్తుంది. అండ్ దీని యొక్క బెంచ్ మార్క్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇవి అన్ని బెంచ్ మార్క్స్లోని మంచి డీసెంట్ స్కోర్ అయితే ఇస్తుంది ఈ ప్రాసెసర్. దీంట్లో మనకి AMD Vega 7 ఉంది. బట్ మనం గేమ్స్ ఆడేటప్పుడు వాటి యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఆ గేమ్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మీరు లో సెట్టింగ్స్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. లో సెట్టింగ్స్లో పెట్టుకొని మీరు ఆడితే కనుక మీకు 15 నుంచి 60 FPS లోపు ఈ మధ్యలో అయితే మీకు ఎంతో కొంత అయితే దొరకనైతే లభిస్తుంది. అంటే మనకి యావరేజ్గా ఒక 30 FPS అయితే మనకి ఏ గేమ్ అయినా సరే మనకి చూడడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు దీంట్లోని అడిషనల్గా ఒక గ్రాఫిక్ కార్డ్ని కనుక యాడ్ చేసుకుంటే కనుక అప్పుడు మీ గేమ్స్ ఏవైతే ఉంటాయి కదా అవి 60+ FPSకి అయితే మీకు రీచ్ అయితే అవుతాయి. బట్ మనం గ్రాఫిక్ కార్డ్ లేకుండా మనం యూజ్ చేస్తే కనుక యావరేజ్ ఒక 30 FPS వస్తుంది. 15 నుంచి 60 లోపు ఒక గేమ్ని బట్టి గేమ్లో ఉన్న సెట్టింగ్స్ని బట్టి అది చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ PC బిల్డ్ అనేది 30,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎవరైతే అల్ట్రా లో సెట్టింగ్స్లో గేమ్స్ ఆడాలనుకుంటారో వాళ్ళకైతే ఈ PC బిల్డ్ అయితే సూట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అయితే అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు PC రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. సో ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటే అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.